అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. మధుర స్వప్నం నవల చదువుతున్నాను. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. రాధకి సడన్గా నొప్పులు ప్రారంభమైనాయి. ఆనంద్ ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. నర్సులు స్ట్రెచ్చర్ తీసుకువచ్చారు. కృష్ణ రాధని అతి పదిలంగా దాని మీదకి ఎక్కించాడు. ఏవండి, రాధ బేలగా చూస్తూ చేయి చాచింది. కృష్ణ ఆ చేతిని 2 చేతులతో పట్టుకున్నాడు. రాధ అతని కళ్ళల్లో అనురాగంగా పొంగి ప్రవహిస్తోంది. రాధ, అంతా బాగానే జరుగుతుంది, నిశ్చింతగా ఉండు. ఆనంద్ అన్నయ్య ఉన్నాడు. నువ్వు ఈ సమయంలో ఎంత ధైర్యంగా ఉంటే అంత సుఖప్రసవం అవుతుంది. ఏవండి, మీరు నన్ను క్షమించానని చెప్పండి. నా మీద కోపం లేదు కదూ? ఛా, ఏమిటా మాటలు? ఆ మాటకి వస్తే నువ్వే నన్ను క్షమించాలి. లేదండి, నేను మూర్ఖురాలిని అయిపోయాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మంచితనానికి మేరు పర్వతం లాంటి మిమ్మల్ని నా ఆడబుద్ధితో అనుమానించాను. మీరు నా కోసం, నా క్షేమం కోసం నాకు దూరంగా ఉంటే మీరు మారిపోయారని, కళ్యాణి మోజులో పడ్డారని అనుకున్నాను. ఆ అమాయకురాల్ని కూడా అనుమానించాను. ఏమండి, మీరు నన్ను క్షమించినా ఆ దేవుడు క్షమించడండి. ఈ ప్రమాదం నేను కోరి తెచ్చుకున్నాను. నాకు ఈ శాస్తి కావాల్సిందే. మిమ్మల్ని అనుమానించినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నాకు ఇది తగిన శిక్షేనండి. నేను ఆనందంగానే అనుభవిస్తాను. రాధ ఏడ్చేసింది. రాధ, అలా అనకు. నీకే ప్రమాదం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఉండు ప్లీజ్. నా కోసం నా రాధ నేను చెప్పినట్టు వింటుంది. కృష్ణ దుఃఖం బిగపట్టిన కంఠంతో అన్నాడు. ఏమండి, ఇలా రండి, నా దగ్గరగా రండి అంది రాధ. ఏమిటి రాధ? కృష్ణ రాధ ముఖం దగ్గరగా వంగి అన్నాడు. రాధ అతన్ని మనసారా ఆఖరిసారిగా చూస్తున్నట్టుగా చూసింది. చేత్తో అతని చంపని, గడ్డాన్ని నిమిరింది. ఏమండి, నేను ధైర్యంగానే ఉన్నాను. మీరు? అతని కళ్ళల్లోకి వెతుకుతూ అంది. కృష్ణ అతి కష్టం మీద కన్నీళ్లు బిగబట్టుకుని నవ్వటానికి ప్రయత్నించాడు. రాధ కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. ఏమండి, నేను బ్రతకకపోయినా పర్వాలేదు. మన మధుర స్వప్నం, మన బిడ్డ బ్రతికితే చాలు. నా గుర్తు మీ కళ్ళెదురుగా ఉన్నా నాకు సంతోషమేనండి. రాధా, అలా అనకు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నాకెవరూ వద్దు. కృష్ణ. ఆనంద్ కృష్ణ భుజం మీద టైం అయిపోతోంది అన్నట్టు తట్టాడు. కృష్ణ రాధను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో నుంచి ఏదో శక్తి రాధలో నరనరానికి బలం ఇచ్చినట్టే ఉంది. ఇంతలో కళ్యాణి అక్కడికి వచ్చింది. రాధకి ఆ క్షణంలో కృష్ణ పక్కన కళ్యాణి కనిపించింది. క్షణంసేపు రాధ జంటగా కనిపిస్తున్న ఆ ఇద్దరి ముఖాల్ని మార్చి మార్చి చూసింది. రాధా, నీకోసం వేచి చూస్తుంటాం తల్లి. భగవంతుడి నిన్ను చల్లగా చూస్తాడు అంది కళ్యాణి. రాధ చేయి చాచింది. కళ్యాణి ఆ చెయ్యి అందుకుంది. ఏమిటమ్మా అంది. కళ్యాణి, నేను ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్లే ముందు ఏం కోరుకుంటానో తెలుసా? ఒకవేళ నేను తన దగ్గరకు రమ్మనమనటమే దేవుడి ఆజ్ఞ అయితే నా ఆయుష్ నీకిచ్చి కృష్ణని నీకు అప్పగించమంటాను. నా ఒంటి మీద తెలివి ఉన్నంత వరకు ఇదే నా ప్రార్థన, నా ఆఖరి విన్నపం ఇదే. రాధా, ఏమిటమ్మా ఈ మాటలు? నేను మనసారా కోరుకుంటున్నది అదే కళ్యాణి. నా ఆయుష్ నీకు ఇవ్వాలని. ఇదే నా ఆఖరి విన్నపం. నేను ఇంకేదీ కోరను. రాధ ఏడ్చేసింది. స్ట్రెచ్చర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది. తలుపులు మూసుకున్నాయి. కళ్యాణి ఒంటరిగా బయట నిలబడిపోయింది. నా ఆయుష్ నీకివ్వాలి. ఇదే నా ఆఖరి విన్నపం. రాధకంఠం కళ్యాణి చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇంతలో హాస్పిటల్ ముందు కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రాజారాం గారు దిగారు.
అమ్మా కళ్యాణి, ఆయన గబగబా మెట్లెక్కి వచ్చారు. డాడీ! కళ్యాణి ఆయనను చూడగానే ఎదురు పరిగెత్తింది. ఆయనని కౌగిలించుకుంది. ఆయన గుండెల మీద తల ఆనించుకుంది. మీరు వచ్చారా డాడీ? నేను చెప్పకుండా వచ్చానని మీకు కోపం వచ్చిందా? చిన్నపిల్లలా అడిగింది. ఆయన చెమర్చిన కళ్ళతో కూతురు తల నిమురుతూ అన్నారు. లేదమ్మా, లేదు. నువ్వు చెప్పకుండా చేసిన పనుల్లో ఇది ఒకటి అనుకున్నాను. నా కన్నతల్లికి నా దగ్గర ఇంత దాపరికం పెట్టుకుందని కలలో కూడా అనుకోలేదమ్మా. డాడీ! ఏమిటి? కళ్యాణి తలెత్తింది. ఏం లేదమ్మా, ఏం లేదు. నేను చాలా దురదృష్టవంతుడిని అని తెలుసుకున్నాను. డాడీ! కళ్యాణి అనుమానంగా, భయంగా చూసింది. ఆయన ముఖం విషాదానికి మారుపేరులా ఉంది. ఆయన కళ్ళు కళ్యాణి ఏనాడూ చూడనంత వేదనగా, దిగులుగా ఉన్నాయి. వాటిల్లో రాజసం లేదు, సర్వం కోల్పోయిన దీనత్వం ఉంది. అమ్మా, ఆయన బాధని దాచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. డాడీ! మీకు చూపుడు వేలు చూపిస్తూ అడిగింది. అంతా తెలిసిందమ్మా, అంతా తెలిసింది. పొద్దుట నీ గదిలోకి వెళ్ళాను. అక్కడ నీ డైరీ, ఎక్స్రేలు కనిపించాయి. నా కోసం నువ్వు ఎంత నటించావో అర్థమయ్యి నా గుండెలు బద్దలైనాయి. ఎందుకమ్మా దేవుడు ఇలా చేశాడు? కళ్యాణి దిగ్భ్రాంతిగా చూసింది. తర్వాత మెల్లని స్వరంతో అంది. దేవుడికి మనుషుల జీవితాలతో ఆడుకోవటం చాలా సరదా డాడీ. ఎందుకు చేశాడంటే ఆయనకి అదొక వినోదం. మనం కూడా వినోదంగానే తీసుకోవాలి. చూసారా, నేను మీ దగ్గర దాచగలను అని నమ్మాను. ఇదే దేవుడి ఆట, తమాషా. ఈ జీవితమే ఒక పెద్ద తమాషా డాడీ. కళ్యాణి ఒక్కసారి ముఖమెత్తి విరగబడి నవ్వసాగింది. మృత్యువు, జీవితం, ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం మీరు చెప్పలేరు. ఇంకా నవ్వసాగింది. అమ్మా, ఆయన ఆదుర్దాగా వారించబోయారు. కానీ కళ్యాణి ఆగలేదు. ఇంకా విరగబడి నవ్వుతూనే ఉంది. కళ్యాణికి హఠాత్తుగా ముక్కు వెంట రక్తం రాసాగింది. ఆ రక్తం చూడగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, చూసారా, ఇది ఎరుపు, అంటే శివుడి మూడో నేత్రం. ఇది జ్వాల, భగ్గుమనే జ్వాల. డాడీ! నాకు డాన్స్ చేయాలనిపిస్తోంది. విలయ తాండవం చేయాలనిపిస్తోంది. రాధని బ్రతికించాలి. రాధ కోసం నేను పూజ చేయాలి. కళ్యాణి బేలలా చేతులు చాస్తూ తిరగసాగింది. కళ్యాణి తల అప్పటికే అదిరిపోతోంది. అది డమరుక శబ్దంలా ఉంది. కాళ్ళు తడబడిపోతున్నాయి. అది మృత్యువుతో ఆడుతున్న ఆటలా ఉంది. కళ్యాణి కళ్ళల్లో చూపు స్థిరం తప్పింది. తూలిపోతుంటే తండ్రి పట్టుకున్నాడు. కళ్యాణి మనసు తూలిపోతోంది. ఇదేమిటి ప్రపంచం ఇంత బీభత్సంగా ఉందేం? ఆకులు ఎందుకు ఇలా రాలిపోతున్నాయి? గాలి ఏడుస్తోందేమిటి? భూమి ఇలా గిర్రున తిరిగిపోతోందెందుకు? ఆకాశం మీదికి ఒరిగిపోతోందేమిటి? ఏమిటి ఈ విపరీతం? ప్రకృతి విలయ తాండవం చేస్తోందా? మంచు కురిసిపోతోంది. మృత్యువు స్పర్శ ఇదా ఇంత శీతలంగా ఉంది? ఈ మంచు తుఫానుల మధ్య నుంచి ఎక్కడికి తను తేలి వెళ్ళిపోతోంది. ప్రాణమో శరీరమో తూలిపోతోంది, సోలిపోతోంది. ఏదైనా ఆధారం దొరికితే బాగుండును. తనని ఎవరైనా ఆపితే బాగుండు. ఈ ప్రకృతి తనను ఎక్కడికో పసిపాప ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతోంది. ఎవరైనా ఆపితే బాగుండు. కానీ ఎవ్వరూ రావటం లేదు. కొద్దిసేపటికి కళ్యాణి కళ్ళు తెరిచింది. ఆ చూపులు స్థిరంగా లేవు. తండ్రి ఒడిలో ఉందా తను? ఆయన ముఖంలో ఆ దుఃఖం ఏమిటి? కృష్ణ కనిపించాడు. కళ్యాణి. అతని కంఠం దయగా, స్నేహ నిశ్చలంగా ఉంది. కృష్ణ. ఎలా ఉంది? నాకు తెలియటం లేదు. నాకేమైంది?
ఏదో బాధగా ఉంది, చెప్పలేకపోతున్నాను. అబ్బా, ఏమిటా రోదా? డాడీ చేయి చాచింది. ఏం లేదమ్మా, నువ్వు కళ్ళు తిరిగి పడ్డావు. నా తల బద్దలైపోతోంది డాడీ. అమ్మా, ఆయన ఏడుపు ఆపుకుంటూ అన్నారు. ఏడవద్దు డాడీ, బహుశా నేను వెళ్ళాల్సిన టైం అయింది అనుకుంటాను. కళ్యాణి నీరసంగా నవ్వింది. డాడీ, నాకు ఇచ్చిన మాట మర్చిపోతున్నారా? నేనా? ఏమిటమ్మా అది? అత్తవారింటికి నన్ను పంపేటప్పుడు ఏడవనని వాగ్దానం చేశారు. ఇదా తల్లి నువ్వు అడిగింది? ఇలాగనమ్మా నిన్ను నేను పంపుతాను అంది. ఆయన బావురుమన్నారు. కృష్ణ, కళ్యాణి, డాడీతో చెప్పు, చావు ఎప్పటికైనా తప్పదు. మీలాంటి ఆప్తుల మధ్య పోవటం ఎంత అదృష్టం. నాకు చాలా హాయిగా ఉంది. అసలు నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను, మీ మధ్యనే ఉంటాను. దేవుడిని అడిగి ఈసారి 100 ఏళ్ళ ఆయుష్ తెచ్చుకుని వస్తాను. మీ దగ్గరికే వస్తాను. మీ మధ్యనే ఉంటాను. డాడీని ఏడవద్దని చెప్పు కృష్ణ. ఏడవనమ్మా, ఏడవను. చిన్నప్పటి నుంచి నువ్వేది అడిగితే అదే చేశాను. ఇప్పుడు అదే చేస్తాను. ఏడవను, అస్సలు ఏడవను. ఆయన ఏడుపు దిగమింగుకుంటూ అన్నారు. మంచి డాడీ. కళ్యాణి కళ్ళు నిద్రకి వశమవుతున్నట్టుగా, నిశ్శబ్దానికి బందీ అయిపోతున్నట్టుగా మూతలు పడిపోయినాయి. రాజారాం గారు ఉత్తరేయం కొంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడవసాగారు. రాత్రి 10 గంటలకి కళ్యాణి ప్రాణం పోయింది. 10:30కి రాధ ప్రసవం అయింది. ఆనంద్ ఆపరేషన్ థియేటర్లో నుంచి ఎంతో ఆనందంగా యువతలికి వచ్చాడు. అతని ముఖం గొప్ప యుద్ధం చేసి గెలిచిన సైనికుడిలా విజయగర్వంతో మెరుస్తోంది. కృష్ణ, రాధ డెలివరీ అయింది. ఆడపిల్ల. రాధ కులాసాగా ఉంది. తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు. ఇట్ ఈజ్ ఏ మిరకల్. ఈ మాట వినగానే కృష్ణ నిశ్శబ్దంగా వచ్చి ఆనంద్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. పక్క గదిలో నుంచి ఏడుపు వినిపిస్తోంది. ఏమిటది అన్నాడు ఆనంద్. కళ్యాణి పోయింది. మై గాడ్, విభ్రాంతిగా చూస్తూ అన్నాడు ఆనంద్. కృష్ణ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు. రాధ అలసిపోయినట్టుగా మత్తుగా నిద్రపోతోంది. ఆ క్షణంలో రాధ ముఖం ఎంతో అందంగా కనిపించింది. కృష్ణ నిశ్శబ్దంగా వంగి రాధ నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. రాధ తన కోసం ప్రాణానికి తెగించి అసాధ్యమైన పనిని సాధ్యం చేసినట్టుగా అనిపించింది. అతనికి రాధ బ్రతకడం నిజంగా మహా అద్భుతం. కేవలం అది తన అదృష్టం. ఇంతలో నర్సు కేరమంటున్న పసిపాపని తెచ్చి, ఇదిగో మీ కూతురు అంటూ అతని చేతుల్లో పెట్టింది. కృష్ణకి గుప్పిళ్ళు మూసుకుని యోగనిద్రలో ఉన్నట్లున్న ఆ పసిపాపని అలాగే తదేకంగా చూస్తుంటే, కృష్ణ, నేనెక్కడికి వెళ్ళను. 100 ఏళ్ళ ఆయుష్ తెచ్చుకుని మళ్ళీ మీ మధ్యకే వస్తాను అన్న కళ్యాణి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఆ మాటలు ఎందుకోగాని అతనికి మనసారా నమ్మబుద్ధైనాయి. ఆ నమ్మకంలో అతనికి ఎనలేని శాంతి, ఓదార్పు కలుగుతున్నాయి. కళ్యాణి, నువ్వు మా మధ్యకే తిరిగి వచ్చావు. నిజంగానే తిరిగి వచ్చావు అస్పష్టంగా అనుకున్నాడు. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.